అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గౌతమన్వయ సంజాతం నృసింహార్య గురుస్తుతం మంత్రార్థాదిప్రదాతారం అప్పకొండార్యమాశ్రయే. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, నకుల సహదేవులిద్దరినీ కూడా ధర్మరాజు సలహా అడగడం కానీ, లేదా నకుల సహదేవులిద్దరినీ కూడా ప్రార్థించి దగ్గరికి రమ్మండం కానీ, ఇదంతా కూడా అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు, ఋగ్వేదంలో ఉన్న మంత్రాలు కూడా మనకి చాలా ఉపయోగిస్తాయి. దీనికే మనం ఇంతకుముందు ఋగ్వేదంలో ఉన్న 1వ మండలంలో 2 సూక్తాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నకులుడు ధర్మరాజుతో చెప్పిన మాటలు కూడా విన్నాం. ఏమిటది? గోడిగ జాతిలో కొదమ పెంకుల నేర్చి మావుల హత్తించు మార్దవంబు. అంటే ఆడగుర్రాల జాతిలో వయసు వచ్చిన గుర్రాలని వేరు చేసి మగ గుర్రములతో జత కలిపేలా చేసి ఉత్తమమైన గుర్రముల జాతిని రక్షించే ప్రయత్నం నాకు తెలుసును. త్రాళ్ళు పట్టింపగ తరి అయిన కొదమల సంచయంబులెరిగి శిక్షించు నేర్పు. కుక్కలకి ఎలాగైతే మెడలో బెల్ట్ ఉన్న, ఒక తాడు ఉన్న అధికారి ఉన్నాడు అని గుర్తు, అలాగే పెంపుడు జంతువులన్నిటి కూడా అధికారి ఉన్నాడనడానికి గుర్తు మెడలో వేసే తాడు కానీ, ఇతర దేశాల్లో బెల్ట్ కానీ. దానికి కూడా 3 పోతలు ఉంటాయి సాధారణంగా. ఇది నియమం. అలాగే గుర్రాలకు కూడా కళ్ళెములు ఉండాలి, జీను ఉండాలి. ఈ 2లో ఏ ఒకటి ఉన్నా ఓహో దీనికి అధికారి ఉన్నాడు గుర్తు. అలాంటి వాటిని బందెల దొడ్డికి తోలరు, కట్టినతోటే అట్టే పెట్టి తిండి పెట్టి వాడెవడో గుర్తుపడతారు. ఇదే మనకి అశోకుడు మరొకడు కాలంలోనూ గుర్రాలు కూడా గుర్తులు వేసేవారు, ఫలానా ఓనర్ అని చెప్పడానికి. ఇలాగ ఇదంతా కూడా వేదంలో ఉంది. అంచేత తాళ్ల పట్టింపగా తరి అయిన కొదమల సంచరంబులు ఎరిగి శిక్షించనేతును. దాన్ని ఎలాగా, ఏ గుర్రానికి ఎలాంటి తాడు వేయాలి, ఏ గుర్రానికి ఎలాంటి సంఖ్యలు వేయాలి, ఏ గుర్రానికి ఎలాంటి కళ్ళెం వేయాలి, తేడా ఉంటుంది. అలాగా. అంతేకాదు పదిలము కానీ కొత్త ముట్లు, అంటే కొత్తగా ఉన్న దారాలతో కట్టే నేర్పు నేను చూపిస్తా అన్నాడు. పెనగు శూకలముల బిరుసుతనంబుల జలము డింపగా తీర్ప తాటుటయును. అంటే మొండి గుర్రాలని బిరుసుతనం తగ్గించేలా చేస్తాను నేను. అంతేకాదు చలము, వాటికి ఒక పట్టుదల ఉంటుంది, అలాంటి దాన్ని లొంగదీస్తాను నేను. డింపక, అది తీర్చకుండానే నేను చేయగలను. మనకు ఒకప్పుడు గుర్రాలు లొంగ తీసుకోండి ఇవన్నీ పోటీలు ఉంటుండేవి. ఇది కారణం అనమాట. ఇలాగా. అంచేత అలవరించిన వాడ లాయముననున్న ఎప్పుడు దొసగించుకెను లేని ఎట్లుగా మాటి మాటికి పరికించి మందడీల ఎల్ల నేను ఊరట ఎగుతూ వర్తిల నేర్తూ. ఇది ధర్మరాజు అన్నాడు. ఇక్కడ ధర్మరాజు దగ్గర నకులుడు అన్నమాట. ఆ మాటలు విన్నప్పుడు నకుల సహదేవులిద్దరి ప్రవేశం ఉంది చూసారా. సహదేవుడు ఏమన్నాడో మళ్ళీ చెప్పుకుందామని చెప్పాను. అక్కడ ప్రవేశం కూడా 2 అధర్వణ వేద సూక్తాల సారాంశమే. ఏమిటిది? యశం మా ఇంద్ర మఘవాన్ కృణోతు. మా ఇంద్రుడు ఉన్నాడే, మఘవాన్ సంపదలు ఇచ్చేవాడు. ఇక్కడ ఇంద్రుడంటే ధర్మరాజుకి పనిచేస్తుంది, వరం ఇచ్చిన సూర్యునికి పనిచేస్తుంది, యమునికి పనిచేస్తుంది. కాదు, ఇంద్రుడంటే సర్వాధికారి విరాటరాజు, అతనికి కూడా పనిచేస్తుంది ఇది. అలాంటిది సమన్వయిస్తుంది. ధ్యావా పృథివీ ఇమే యశసం మాదేవ సవితా కృణోతు ప్రియ ధాతు దక్షిణాయ ఇహస్యాం. ఇది వేదపరంగా వేరే అర్థం ఉన్నప్పటికీ సమన్వయించుకోవచ్చు. ఏమిటి? జావా పృథువులు 2 కూడా యశసం మా దేవ, మాకు యశస్సుని, దేవ సవిత సూర్య భగవానుడు కూడా కృణోతు, ప్రియ ధాతు దక్షిణాయ
ఇహస్యాం యశస్సులమయ్యి మా నియమాలు చేసుకుంటూ యాగంలో దక్షిణ ఇచ్చేలాగా, అంటే గుర్రాలని కాపాడుతూ కూడా ఒక్కొక్కసారి గుర్రాల దగ్గర పనిచేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మా తరఫున మేము కానుకలు ఇస్తాం. అంటే ఆయన సొమ్ము మేము ఇవ్వడం కాదు, ఆయన మాకిస్తే మా దాంట్లోంచి మా వాటా తీసుకుని వాళ్ళకి ఇస్తాం మేము. ఇది పద్ధతి. ఒకప్పుడు కాలేజీల్లో కొన్ని కార్యక్రమాలు జరిగితే ఆ ఇన్ఛార్జీలు డబ్బులు ఇస్తుండేవారు. వాళ్ళు ఏం చేసేవారు, అటెండర్లకి ఇలాంటి వాళ్ళు కూడా దాంట్లోంచి తీసిచ్చేవారు. వాళ్ళు సొంత డబ్బులు కాదు నిజమే కార్యక్రమానికి. అది ఇవ్వలేదనుకోండి, ఆ అటెండర్ కనీసం టీ కూడా ఇవ్వరు వాళ్ళు జనాలు. అలాంటి వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల. ఇదన్నమాట. అందుకని అందరూ కలిసికట్టుగా చేసుకోవాలి, అదే అంటున్నారు. అంచేత అలాగే యశస్వరై నాకు దక్షిణ ఇచ్చేవాడు ఉన్నాడే, అతనికి నేను ప్రియుణ్ణి కావాలి. అంటే విరాటరాజు క్షేమంగా ఉండాలి, ఉండి మాకు రక్షణ కలిగించాలి. యథా ఇంద్ర ద్యావా పృథివ్య యశస్వాన్ యథా ఆపః ఓషధీషు యశస్వతీ యేషు విశ్వేషు దేవేషు వయం సర్వేషు యశస్యామః. ఇది కూడా అధర్వణ సూక్తం లోపల ఎవరికి, అశ్విని దేవతలకు ప్రార్థన. ఓ దేవతలారా, యథా ఇంద్ర ఎలాగైతే ఇంద్రుడు యశస్సు పొందుతాడో, అగ్ని యశా మేము చేసే కార్యక్రమంలో అగ్ని ఉంటాడు, హోత యజ్ఞం చేసేప్పుడు అగ్ని ఎలాగైతే యశస్సు కలిగి ఉంటాడో, సోమ అజాయత సోమరసం ఎలా పుడుతుందో అదే పదేశ విశ్వస్య భూతస్య. ఈ కీర్తి అందరికీ రావాలి. అంటే అశ్విని దేవతలారా మాకు అలాంటి ఆహ్లాదం కలిగించండి. అశ్విని దేవతలు కూడా అదే అంటున్నారు ధర్మరాజుకి, మా ప్రయత్నం వల్ల అన్నదమ్ములందరికీ కీర్తి వస్తుంది, ద్రౌపదికి కీర్తి వస్తుంది. ప్రత్యేకించి ఇంద్రస్థానంలో ఉన్న ధర్మరాజా, నీ మాట ఎప్పుడు చెడిపోదయ్యా. విశ్వస్య భూతస్య అస్మి అహం యశస్తమా. ధర్మరాజు ఎలాగే పేరున్నవాడే, భీముడు కీర్తి ఉన్నవాడే, అర్జునుడు అందరికీ తెలిసినవాడే. నకుల సహదేవులు కూడా ఇంత జాగ్రత్తగా ఉన్నారయ్యా. సప్లిమెంటరీ క్యాండిడేట్లు కాదు వాళ్ళు, పోషణ పోలీస్ ఆఫీసర్ కాదు, సినిమాలలో చూపిస్తుంటారు. మరి శత్రుఘ్నుడు భరతుడు ఏం చేయాలని వాళ్ళిద్దరు నేను వీళ్ళ కాదు. వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం ఏంటి, అన్నగారిని అనుసరించిన వాళ్ళు. లక్ష్మణస్వామి తిన్నగా రాముని అనుసరించాడు, భరతుడు రాముని మాటను అనుసరించాడు, శత్రుఘ్నుడు భరతుడు శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న. ఇలాంటి పాత్రలన్నీ ఉన్నాయి. ఇలాంటి ఉండగా కూడా ఏమిటో అంటే చెప్పడానికి వెళ్ళేది కదండి, అన్యాయం కదండి ఇది. ఇది విశేషము. అంచేత విశ్వస్య భూతస్య అహం అస్మి యశస్తమ. సకల భూతములకి కూడా నేను కీర్తివంతున్నై వెలగాలి. అశ్విని దేవతలారా రక్షించండి. అందుకనే వీళ్ళు భీముడు అర్జునుడైనా ఇప్పటికే కొంచెం కఠినంగా మాట్లాడారేమో, నకుల సహదేవుడు అయినాడు ధర్మరాజుని కఠినంగా మాట్లాడలేదు. ఇది గమనించండి. నాటకాల్లో కొన్ని పద్యాలు ఉంటాయి తమాషాగాను, అది ఊరికే అండం కోసం పెట్టారు తప్ప నిజంగా కాఠిన్యం కాదు. అది ధర్మరాజుని గౌరవించడం, పరస్పర గౌరవ మర్యాదలు వదలకపోవడం, ధౌమ్యుడి ఆదేశాలు స్వీకరించడం, ద్రౌపదిని గౌరవించడం, విరాటరాజుని అతని కొలువుని కూడా మనస్ఫూర్తిగా అంగీకరించడం ఈ మంత్రాల సారాంశం. అంటే మనం ఉపన్యాసానికి కూర్చుంటాం, గుడి దగ్గర కూర్చున్నాం, ఎంతమంది నిజంగా ప్రతి మాటని మనసులో పెట్టుకుంటున్నామండి? ఆలోచించండి. ఉపన్యాసకుడు ఆవేదన ఎప్పుడైనా గమనిస్తున్నామా? ఎన్ని పద్యాలు చేస్తే తప్పటోడు దానికోసం కూర్చున్నాను తప్ప నిజంగా విషయం చెప్తాను. ఉపన్యాసకులు అలా చెప్తున్నారా ఎవరైనాను? లేదే. అలాగే పెద్దలు మాట్లాడుతుంటే విందాం, మేము ఇవాళ వింటున్నామని చెప్తున్నా అంటే మా తాతగారు ఏమైనా మాట్లాడుతుంటే అక్కడ కూర్చుని పక్కన చదువుకుంటూనే వినేవాళ్ళం. ఆ పదాలు మా మనసులో పడేవి. తర్వాత బాబాయ్నో అన్నయ్యనో ఎవరినో అడిగేవాళ్ళం, ఈ మాటకు అర్థం ఏంటని చెప్పి. అలాగే తెలుసుకున్నవే ఉంటాయి. అందుకని అలాగే సహదేవుని అప్పచెప్తూ కుంతీదేవి చెప్పిన మాట కూడా మనం విన్నాం. అలాంటిది. అలాగే ధర్మరాజు దుర్గాస్థుతి చేశాడు. ఆ దుర్గాస్థుతి కూడా అశ్విని దేవత ప్రార్థనలో ఒక భాగము. శంచమే యశశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే. ఓ దేవి, యజుర్వేద తైత్రీయ సమితిలో నమకం చమకంలో ఈ పదాలు వస్తాయి. అంటారు అక్కడ, నాకు
మయశ్చ ఆముష్మిక సుఖం పైన దొరకాలి. ప్రియంచమే ఏ లోకంలో ప్రీతికరమైన వస్తువులు దొరకాలి. అనుకామశ్చమే అంటే కూడా అనుకూలత నాకు కావాలి. వస్తువులు వస్తున్నాయి కానీ అనుకూల్యంగా ఉండాలి నాకు అనుకూల్యత. కామశ్చమే సౌమనశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే. పదాలని అర్థం తెలుసు కనుక చెప్పటం లేదు. వశ్య వశ్య అంటే వాసము, ఇల్లు, మంచి క్షేమకరమైనది కావాలి. అంతేకాదు ఎంతాచమే ద్రవిణంచమే ధర్మం కావాలి. ఎంత మమ్మల్ని నడిపించేలాంటి ఉత్తముడైన ఆచార్యుడు దేశికుడు ఉండాలి మాకు. ధర్తాచమే ఆపదల యందు కూడా ధైర్యాన్ని కలిగించేలాంటి ఒక మిత్రుడు కృష్ణ రూపంలో ఉన్నాడు, అలాంటి వాడు కావాలి. క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే. విశ్వం అంటే సర్వానుకూలత, మహశ్చ అంటే అర్థము పూజ కీర్తి నాకు కావాలి. సంవిచ్చమే సంవిత్ అంటే వేద జ్ఞానము, వేద పారమార్థికమైన జ్ఞానం, అది కూడా నాకు రావాలి. జ్ఞాత్రంచమే ఎన్ని ఉండి సమయానికి జ్ఞాపకం లేదనుకోండి ప్రయోజనం ఉంది. పాపం అల్లుడికి కొత్తగా అమెరికా వెళ్ళొచ్చాడని చెప్పి వాళ్ళ అమ్మాయితో కలిపి ఒక కొత్త కారు ఇచ్చాడు, లేటెస్ట్ మోడల్. వాళ్ళిద్దరూ హయత్ నగర్ ఏవేమించి పోతున్నారు. పోతుండగా పిల్లాన్ని అడిగాడు, ఇప్పుడు కారు నడిపేవయ్యాను ఇది అన్నాడు. ఆ అమ్మాయి సిగ్గుపడిపోదురు, మీకోసం వచ్చింది కాదు. అప్పుడు అడిగింది, రెండుసార్లు అడిగితే ఏమిటని. దీనికి యాక్సిలరేటర్ను అలాగే స్పీడ్ చేసి అదే బ్రేక్ తిరిగితే లేదు నాకు అన్నాడు వాడు. ఆలోచన ఇదే జ్ఞాపక శక్తి అంటారు, ప్రయోజనం లేదు. జ్ఞాపక శక్తి కూడా ఉండాలి. అలాగే సూశ్చమే పుత్రులని కూడా ప్రేరణ చేసేలాంటి శక్తి కావాలి. అందుకనే అభిమన్యుడు యుద్ధానికి ఎడతానంటే వారించినవాడు, నాయనా నువ్వు ఇలా యుద్ధం ప్రారంభించమేమంతా ఉంటాం అని చెప్పాడు. సూశ్చమే ప్రసూశ్చమే శీరంచమే. శీరం అంటే కృషికి సంబంధించిన పరికరములు, వాటి తత్వం కూడా మాకు తెలవాలి. లయశ్చమే అలాంటి చేసేటప్పుడు దాంట్లో ప్రతిబంధకాలు వస్తాయి కదా, అవి తొలగించే విధానం కూడా నాకు రావాలి. ఋతంచమే అనృతంచమే అయక్ష్వంచమే అనామయశ్చమే. నిజమైన సత్యము, సుఖము, క్షేమము, నీరోగత అంటే శరీర సంబంధము, మానసిక సంబంధం వ్యాధులు ఇవి ఉండకూడదు. జీవితంతుమే జీవాతుష్యమే జీవన సామర్థ్యం, బతకడం ఎలాగా అంటే ఔషధులు నాకు ఉండాలి. దీర్ఘాయుత్వమంచమే అంటే 15,000 సంవత్సరాలు బతకాలని కాదు అర్థం. ఇక్కడ బతికినన్నాళ్ళు కూడా క్షేమంగా బతకాలి. దీర్ఘాయుత్వంచమే అనమిత్రంచమే అంటే వైరులు అన్నవాళ్ళు మాకు ఉండకూడదు. ఉంటే వాడైనా పోవాలి, వాడిని మేము చంపగలిగి ఉండాలి. అభయంచమే సుగమంచమే మాకు భయము తొలగాలి. మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి క్షేమంగా వెళ్ళగలిగి ఉండాలి మేమంతా. అలాంటిది సూషాచమే ఉషా. సూష అంటే మేము ఉదయమే లేచి సంధ్యావందనాదులు చేసుకుని యాగాదులు చేసేలాంటి శక్తి, యుక్తి, ఆ పరికరాలు ఇవన్నీ కూడా మాకు ఉండాలి. అలాంటిది. అంతేకాకుండా మంచి ఉదయాలు అంటే సుదినంచమే. ఇలాంటివి లెక్క చెప్తే సుమారు 74 ఫలితాలు కావాలన్నాడు. అశ్విని దేవతలు కూడా పక్కన ఉన్నారు, వాళ్ళు కూడా పరమశివునికి చాలా దగ్గర వాళ్ళు, అందుకని ఇది విశేషం. అంచేతనే ఇక్కడ ఏమిటి తెలిసిన యజుర్వేద తైత్రీయ సంహితలో కూడా ఇది బాగా వివరించారు. ఇది ధర్మరాజు ప్రార్థించిన దానికి అశ్విని దేవతలతో సంబంధం ఉన్నది. అలాగే ఆనౌ నావా మతీనాం యాతం పరాపారాయ గంతవే యుంజాతం అశ్విన రథం. ఓ అశ్వినులరా, మీ రథంతో మాకు రండి, రక్షణ కలిగించండి. సముద్ర మధ్యంలో ఉండే నావ ఎలాగైతే రక్షిస్తుందో మీరు కూడా రక్షించండి మాకు. యా దస్రా సింధుమాతరా మనోతరా రయిణాం ధియా దేవ వసువిధ యా దేవ. ఏ దేవతలైతే, ఏ అశ్వినులైతే అదర్శనీయులో సింధుమాతర సూర్యుని వలె ఆ చంద్రుడు ఎలా సముద్రం సూర్యచంద్రులాగా సముద్రం నుంచి ఆవిర్భవించడానికి వీళ్ళు ఆవిర్భవించారు.
రయీణాం మనోతరా, అంటే ధనధాన్యాదులని సంకల్పమాత్రం చేత ఇస్తారు వాళ్ళు, అంతేకాదు ఆరాధన చేస్తారు. విషజన్యత రోగ నివారక ఔషధులన్నీ కల్పించిన వాళ్ళు. అయం వత్స, ఈ స్తోతని మతిభి న విందతే, శుష్క స్తోత్రములు పలకటలేదయ్యా, జాగ్రత్తగా అవిస్మంతం హి గచ్చత, తీసుకెళ్ళండి అయ్యా. ఎలాగో తెలుసునా చమత్కారం దీంట్లోనూ. ఒక మహారాజు గారు కూతుర్ని ఫ్యామిలీని తీసుకుని వేటకి వెళ్ళాడు. ఎందుకు చెప్పండి, వేటగాడు కూడా వెళ్ళొచ్చు కదా. సరే కూతుళ్ళు అన్నారు, కొత్తగా ఉంటుంది చోటు చూద్దామని చెప్పి ఏదో పూలు పూచిన నా కోసం, గాలి వీచిన నా కోసం అని చెప్పి జ్వాలాది రహస్యంగా పోలు అలానే ఇద్దరు మనగాళ్ళు దాంట్లో పాట పాడుకుంటూ పెడుతున్నారు. ఒక పుట్ట లోపల 2 జ్యోతులు కనిపించాయి. ఈ పుట్టలో ఎవడరా జ్యోతులు పెట్టింది, భలే ఉన్నాయి అని చెప్పి పిల్ల ఒక పుల్ల మొక్క తీసుకుని ఆ జ్యోతినిలా కదిలించింది. జ్యోతులు ఆరిపోయాయి. అక్కడి రక్తం స్రవించడం ప్రారంభించింది పుట్టలోంచి. వీళ్ళంతా కంగారు పడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోతే ఈ లోపల ఏం జరిగింది, రాజుగారికి, రాజ పరివారానికి, సైన్యానికి, ఆడవాళ్ళకి మలమూత్రములు 2 బంద్ అయిపోయాయి. కడుపు నొప్పెడుతోంది, ఉబ్బెడుతోంది, రావటం లేదు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చి కూర్చుంది. ఇంగ్లీష్ అని చెప్తే సరిగ్గా అర్థమవుతుంది. రాజుగారికి అర్థం కాలే, మనకి ఈనాడు ఈ అవస్థ రాలేదు కదా ఏమిటని. అప్పుడు అన్నాడు సైనికుల్ని, ఎలా మీరు ఏమన్నా ఇక్కడ ఆశ్రమాల్లో దుర్మార్గం చేశారా ఏమిటి, ఎవరితో శాపం తగిలినట్టుంది మనకి. లేదండి మేము మీతోటే ఉన్నామండి, వేటాడుతున్నాం తప్ప అలాంటి చేయలేదండి. ఈ పిల్ల గట్టిగా 7 ఏళ్ళు లేవు. ఆ పిల్లంది, నాన్నగారు నాకు తెలియదు కానండి, ఆ దాంట్లోపల ఒక ఏమిటది వచ్చిన పుట్ట ఉంటే పుట్టలో దీపాలు కనిపిస్తే ఈ పుట్టలో దీపాలు ఏ ముత్తగదులు ఇచ్చారు అని చెప్పి పెట్టాను నేను చట్టుకుని, రక్తం వచ్చిందండి. రాజుగారు పరిగెత్తుకెళ్ళారు, పుట్టని తవ్వించారు. అమ్మాయి చందమామ కథ కాదు, మహాభారతంలో కథ. అది పుట్ట వెలిగించగానే ఒక ఋషి ఉన్నాడు, ఆయన కళ్ళు పోయాయి మహానుషికి ఇప్పుడవడం వల్ల. క్షమించమన్నాడు రాజుగారు. నీకేం చేయాలి, నువ్వేం చేస్తావు, నీ బొంద ఆ అమ్మాయి నుంచి నాకు పెళ్లి చేయి, నాకు సేవ చేయమను, నా కళ్ళు బాగుంటుందిరా. ఆయన ఎవరు, శవన మహర్షి. రాజుగారికి తల తిరిగిపోయింది, ఏం చేయాలో తెలియదు. ఈ పిల్లంది, తప్పు నాదే నాన్నగారు, నా వల్ల ప్రమాదం మీ అందరికీ వచ్చింది, ఏమీ పర్వాలేదు, నన్ను వివాహం చెయ్యండి అంటే ఆయన శవన మహర్షికి వివాహం చేశాడు. కాపురానికి వచ్చింది. ఈవిడెక్కడ, ఆయన అక్కడ, అటు గుడ్డివాడే కదా, సేవలు చేస్తోంది. ఓ రోజుని శవనుడు స్నానానికి వెళితే సుకన్య కూడా వెనకాలే వెళ్ళింది. ఈ లోపల 2 దేవతల కిందకి దిగారు. దిగి ఎవరమ్మా నువ్వు, అంబే అన్నట్ట. అర్థమైంది ఈ పిల్లకి, వచ్చిన వాళ్ళు దేవతలను తెలుస్తోంది. అంబే అన్నారంటే అర్థం ఏమిటి, తనని ప్రేమతో కానీ పిలిచింది, ప్రేమతో పిలిచారు, కామముతో చూడలేదు. అయ్యా మీరెవరు, మేము అశ్విని దేవతలము, మాలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోదల్లా, అందగాని పెళ్లి చేసుకో ముసలాన్ని చేసుకున్నారు ఏమిటి. అదేదో మా ఆయన్ని అడిగిందండి ఈ పిల్ల. అయ్యయ్యో అలా కాదమ్మా, నువ్వు కోరుకున్నట్టయితే మీ ఆయన యవనవంతుడు చేస్తాం, మాకేం ప్రయోజనం, మీరు చేయని చూస్తానంది ఆవిడ. అంటే వాళ్ళు అన్నారు, మీ స్వామిని నదిలో ములగమను, బయటికి రమ్మనన్నారు. అప్పటికే బయటికి వచ్చాడు ఆయన, మళ్ళీ నదిలోకి వెళ్ళాడు. ఆయనతో పాటుగా అశ్విని దేవత కూడా నీళ్ళలోకి వెళ్ళారు. 3 బయటకు వచ్చారు. 3 ఒకటే రూపంతో ఉన్నారు. ఆయన యవనుడు అయ్యాడు, అశ్వినితో వీళ్ళిద్దరూ యవనంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ ఆయన ఎవరినో గుర్తుపెట్టు నువ్వు అన్నారు. ఆ అమ్మాయి తడువుకోకుండా భర్తని గుర్తుపట్టింది. ఎలాగా, వాళ్ళిద్దరూ దేవతలు, పాదాలు నేల కానవు, కానీ 3 నీళ్లలోనే ఉన్నారు. మరి ఎలా గుర్తుపట్టాలి. శవనుడికి ఇంకా కంటి రెప్పలు పడుతున్నాయి, వీళ్ళిద్దరికీ కంటి రెప్పలు పట్టలేదు. వీళ్ళు ధరించిన పూలమాలలు ముందెలా కనిపించాయో అలాగే వాడిపోకుండా ఉన్నాయి. శవనుడు ధరించిన పూలమాల కొద్దిగా వాడింది, గుర్తుపట్టేసింది. ఆనందపడ్డారు. అమ్మా నీ భర్త కళ్ళు వస్తాయి, కానీ మాకు సాయం చేసి పెట్టాలి, మాకు బ్రహ్మోపదేశం చేయాలి, దానివల్ల హవిస్సులు పొందుతాం. ఆ కథంతా ఉంది. ఇది సుకన్య ఉపాఖ్యానము, శబర మహర్షి మహాభారతంలో ఉన్న గాథ. అదిగో అల్లాగ రక్షణ కలిగిస్తారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఓ అశ్విని దేవతలారా,
మాకు రక్షణ కలిగించండి అంటారు. మరిన్ని విశేషాలు తరువాతి భాగంలో. అంతవరకు స్వస్తి.